ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవాలని మంత్రి సవిత సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కియా పరిశ్రమ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత మాట్లాడుతూ యోగా అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ భాగం కావాలన్నారు. సీఎం చంద్రబాబు ప్రతిరోజు యోగాను చేస్తారని, అందుకే ఆయన నవ యువకుడిలా ఉన్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవితతో పాటు జిల్లా కలెక్టర్ చేతన్, కియా సీఈఓ కాప్ డాంగ్లీ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. ఎందుకంటే మన భారతదేశ చరిత్ర 5000 సంవత్సరం కిందట నుంచి కూడా యోగా ఉంది. మరి ఎంతోమంది పెద్దలు యోగా చేయడం వల్లనే ఆరోగ్యంగా వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మరి గతంలో యాగాలు చేయడం కావచ్చు, యోగా చేయడం కావచ్చు, మనం ఎంతోమంది మన చరిత్రలో తెలుసుకున్నాం. దయచేసి ఇప్పుడు కలుషితమైపోతున్న ఈ వాతావరణం కావచ్చు, ఫుడ్ కావచ్చు, నీరు కావచ్చు, మరి ప్రతి ఒక్కరూ దీనికి రెమెడీ ఏంటంటే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ దగ్గర కన్నా ముందు మనం యోగా చేయాలి. యోగా చేస్తే మనలో ఏకాగ్రత పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ సొసైటీలో మనం మంచి చేయాలంటే ముఖ్యంగా మనం అందరం యోగా కనీసం 1 అవర్ మార్నింగ్ టైమ్స్ యోగా చేయడం వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉంటాం. దయచేసి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కూడా కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఒక పక్క ప్రధానమంత్రి గారు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు ఈరోజు, ఎందుకంటే ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి. మొన్నటి రోజు మనం 1,000 మొక్కలు నాటాం. దాంతోపాటు ఈరోజు యోగా కూడా మనం చేసుకుంటూ వెళ్తే మనం భావితరాలకు ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలి. మనం యోగా చేస్తే మన పిల్లలు కూడా యోగా చేస్తారు. కియా దగ్గర మనకి యోగా ఇందులో భాగంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, మంత్రి గారికి, కియా అడ్మినిస్ట్రేషన్ మ్యాన్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ, అధికారులు, ప్రజలందరికీ. మీ అందరికీ తెలుసు, మనం జూన్ 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం మన జిల్లాలో కూడా ప్రతి ఒక్క సచివాలయంలో, ప్రతి ఒక్క మండలంలో, జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి చోట కూడా మనం ఈ యొక్క యోగా కార్యక్రమం ఇంకా 21వ తారీఖు మనకి తీసుకెళ్తూ, అలాగే ఈ యొక్క 4 టూరిజం ప్లేసెస్లో మనం జిల్లాలో ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసామో అవన్నీ కంప్లీట్ చేసుకొని, అలాగే మనకి థీమ్ బేస్డ్ ఏమి ఇచ్చారో ధర్మవరంలో కంప్లీట్ యోగా చేసుకోవడం. ఇందులో ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే, మీ అందరికీ